టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్ చేశారు. దేశాన్ని కులాలు మతాల పేరిట బీజేపీ విభజిస్తోందని ఆరోపించారు. కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారన్న ఆయన, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు తేల్చుకోలేని వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. స్వాతంత్ర్యం వద్దన్న వ్యక్తులు ఇలా దేశాన్ని పాలిస్తూ మతాల పేరిట, ప్రాంతాల పేరిట దేశాన్ని విభజించి వారి స్వార్థం కోసం, వారి అధికారంలో ఉండడం కోసం నానా ఇబ్బందులు పెడుతున్నట్టు ఈ తరుణంలో దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందారులను పెసిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. కవిత గారు పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందిస్తూ ఉంటే వారికి జవాబు చెప్పలేని పరిస్థితి కేసీఆర్ సతమతం అవుతా ఉన్నారు. కుటుంబ తగాద, ఆస్తి తగాద తేల్చుకోలేని వ్యక్తులు ఇలా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. 10 ఏళ్లు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తులు పంపకాల్లో తేడాలే ఇలా కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినారు. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలైనా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలోకి వస్తుంది.